చంటి బాబు అయితే అలా అక్కడ కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో వాళ్ళ బాబాయ్ వచ్చి, ఒరే సంటి, ఏం ఆలోచిస్తున్నావురా కూర్చొని ఇక్కడ పనులు మానేసి అని చెప్పి అంటూ ఉంటాడు. అది విన్న చంటి అయితే, బాబాయ్ నాకు అమ్మాయి గారిని ఒక్కసారి కలిసి అమ్మాయి గారికి క్షమాపణ అడిగి కృతజ్ఞతలు కూడా చెప్పాలనుకుంటున్నాను బాబాయ్ అని చెప్పి అంటాడు. అది విన్న వాళ్ళ బాబాయ్ అయితే, అప్పుడు కానీ చెంచలమ్మ గారు గన్ను ఈసారి గురి తప్పదు, నువ్వు డైరెక్ట్గా పైకి వెళ్ళి కిందకు పడిపోతావు అని చెప్పి అంటాడు. అది విన్న చంటి బాబు అయితే, అవును బాబాయ్ అది నిజమే, కానీ ఎలా క్షమాపణ చెప్పకుండా నేను ఉండలేనే. అమ్మాయి గారికి ఎలాగైనా సరే నేను క్షమాపణ చెప్తాను. ఒక పని చేస్తాను, అమ్మాయి గారి కిందకి వస్తారు కదా, అప్పుడే వెళ్ళి క్షమాపణ చెప్పేస్తాను అని చెప్పి అంటాడు. ఇంతలో సింధూర అయితే అలా కిందకి ఏదో పని మీద కిందకి దిగుతుంది. ఇంతలో అక్కడే చంటి వెయిట్ చేస్తూ అమ్మాయి గారు వచ్చారు అని చెప్పి సింధూర వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఇక సింధూర అది గమనించక తన పని తాను చేసుకుంటుంది. ఇక చంటి అయితే అమ్మాయి గారితో మాట్లాడాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇదంతా చంచలమ్మ చూస్తే ఏం జరుగుతుంది? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.